నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ప్రశ్న మొత్తం ప్రపంచానికి. నాలో పాపం చూపించు. వెతకండి ఆయన జీవితాన్ని, ఆయన పుట్టుకను గాని, ఆయన జీవితాన్ని గాని, ఆయన మాటను గాని, ఆయన క్రియను గాని వెతకండి. ఏ ప్రమాణాలతో వెతుకుతారో వెతకండి. ఒక్క పాపం కూడా కనిపించదు. లేదు ప్రభువా పాపం. ఇమ్మీడియట్‌గా రెండవ ప్రశ్న, నేను సత్యం చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? ఏమని సమాధానం చెబుతాం? మాకు యేసు ప్రభువు అంటే ఇష్టం లేదు, ఏమి ఇబ్బంది లేదు. అయితే రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పి చావాలి అలాంటోళ్ళు. యేసు ప్రభువుని మేము నమ్మమండి అంటున్నారు కదా, ఏమి ఇబ్బంది లేదు. అయితే చచ్చిపోయేటప్పటికి రెండు ప్రశ్నలకి సమాధానం మీ దగ్గర పెట్టుకొని చావండి. ఎందుకంటే ఈ రెండు ప్రశ్నలు ఆయన అడుగుతాడు రేపు. నాలో ఏమైనా పాపం కనిపించిందా నీకు? ఖచ్చితంగా సమాధానం లేదు ప్రభువా అనాలి. వేరే దారి లేదు ఇక. రెండవ ప్రశ్న, మరి ఎందుకు నమ్మలేదు? ఏమని సమాధానం చెబుతాం? ఆ రోజు యూదులు చెప్పలేదు, రేపు వచ్చిన తర్వాత మనం కూడా చెప్పలేము. మనము ఎవరిని నమ్ముకొని ఎవరిని విక్రిస్తున్నాం? ఏ పాత్రలో ద్రాక్షారసం పోసి ఎవరిని స్తుతిస్తున్నావు? ఎవరి దగ్గరికి వచ్చి ఏ ప్రశ్న అడుగుతున్నావు? నీవు నమ్ముకున్నదేమో విననైనను, చూడనైనను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించావు. నీ ప్రాణమును, నీ శ్వాస, నీ ఊపిరి, నీ జీవము ఎవరి చేతిలో ఉన్నాయో ఆయన్ని స్తుతించలే. ఎంత విడ్డూరం చూడండి. ఎవరిని నమ్ముకొని ఎవరిని స్తుతిస్తున్నావు? ఎవరిని విక్రిస్తున్నావు? ఎవరిని స్తుతిస్తున్నావు? మా ధర్మం గొప్పదండి. ఆహా, ఆ ధర్మానికంటే తక్కువ ధర్మం క్రైస్తవులు ఏమైనా ఉందా? లేదుగా. నా ధర్మం గొప్పది కాదు, ముందు యేసు ప్రభువులో ఏం తప్పు ఉందో చెప్పాలి. అది చెప్పి తర్వాత చావాలి. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం లేకపోతే చావడానికి భయపడండి. ఎందుకంటే రేపు ఎదురయ్యే ప్రశ్నలు ఇవే. యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోక రాజ్యం రాడు.